మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్వి పోరుబాటు పట్టింది. దశాబ్దాలుగా నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడం రేవంత్ ప్రభుత్వానికి న్యాయంగా ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. కష్టపడి రూపాయి పోగేసి కట్టుకున్న పేదల గూటిని కుప్పకూల్చే హక్కు మీకెవరికిచ్చారని నిలదీశారు. ప్రజలంతా ధైర్యంగా ముందుకు వచ్చి ప్రశ్నిస్తే రేవంత్ సర్కారు వెనక్కి తగ్గుతుందని తెలిపారు. నాడు కేసీఆర్ మూసీ నీరు శుద్ధీకరణలో భాగంగా 30 ఎస్టీపీలు కట్టించాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి నిజంగా మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే మిగిలిన ఎస్టీపీలను పూర్తి చేయాలని సూచించారు గెల్లు శ్రీనివాస్. ఇల్లు కట్టుకుని నేను బతుకుతున్న మనందరినీ ఇల్లు కొట్టడం ఇది న్యాయం అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ గొంతెత్తి వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నారు. కష్టపడి కష్టం చేసి కుటుంబాలు దశాబ్దాలు తరబడి 2 తరాలు కష్టపడి కట్టుకుంటే వచ్చిన ఇల్లు ఇవి. ఏ ప్రభుత్వం ఇచ్చినే కాదు, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తే పూర్తి స్థాయిలో 100% డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వ ఖర్చుతోనే కట్టుకునే ఇల్లు కాదేవి. నీకు కూలగొట్టి అక్కెక్కడదని చెప్పి వాళ్ళ మనం ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. అమ్మాయినా సరే అడిగంది అన్నం పెట్టదు కాబట్టి మనం కూడా ప్రశ్నించకుండా ఏ ప్రభుత్వం కూడా వెనుకపోదు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి మీరు ప్రశ్నించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కేసీఆర్ గారు అన్నప్పుడు ఏం చేసిందంటే మూసిని శుద్ధి చేస్తే వాసన రాకుంటే ఉంటే బాగుంటుందని చెప్పారు. కేసీఆర్ గారు 31 ఎస్టీపీలను కట్టిండు. దానికోసం 3,800 కోట్ల రూపాయలు నీళ్లు ఖర్చు చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? నిజంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ప్రజలను బాగు చేయాలని ఆలోచన రేవంత్ రెడ్డికి ఉంటే ఆ ఎస్టీపీలను తొందరగా కంప్లీట్ చేసి ఇంకేమైనా ఎస్టీపీలు కావాలంటే దాన్ని నిర్మాణం చేసి మూసీ వెంట వాసన రాకుండా చూడాలి. అంతే తప్ప ఇల్లు కొలగొట్టమని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిరా? నీకు 40 ఫండ్ కోసం డబ్బుల కోసం తెలంగాణ ప్రజల మీద భారం వేసి ఎలాంటి ఉపయోగం లేని మూసీ రివర్ ఫండ్ ద్వారా ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్ల పైగా అప్పులు తీసుకొచ్చి వరల్డ్ బ్యాంక్ నుంచో లేకపోతే జైకా నుంచో ప్రపంచ ఆర్థిక సంస్థ నుంచి అప్పులు తీసుకొచ్చి ఇవాళ 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ మీద మిగతా తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఆర్థికంగా భారం వేసే పని చేసే అధికారం నీకు ఎవరిచ్చారని చెప్పి ఇవాళ మనం ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మాకు ఇయ్యొద్దు, మా దగ్గరికి మొక్కలు నొప్పులు వచ్చినాయి అయ్యా. ఈడికెళ్ళి ఆడికి బాసల్లో పది వేసి నాకు 2 బిడ్డలు ఒక కొడుకు కష్టపడి బతుకుతున్నా. పోతాయి అన్నిట్లో ఈ పాములలో బతుకుతున్నాయి. ఈనంగా ఒక పాము వచ్చే, అనంగా ఒక పాము వచ్చే, కట్టుకోలేక సావలేక మింగలేక బతకలేక ఆడళ్ళ మధ్యలో వాడు ఏమైపోతాడో అడుగులున్న బాధ. ఒక్కొక్క ఇటుకే ఒక్కొక్క గనేటు ఏరుకొచ్చి ఇక్కడ కుప్పలు పోస్తే ఏరుకొచ్చి కట్టుకున్నా. నేను ఒక రూము నేను కన్నా కష్టపడి కొనుక్కున్నా. రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏమనిపిస్తుంది, ఇది మనకు సొంతము, మన పైసలు పెట్టి కొనుక్కున్నాము, ఇది రిజిస్టర్ భూమి అని అనుకుంటాం కదా. ఆయన రిజిస్టర్ ఎందుకు ఆపలేదు? దీని పండి కొనొద్దు అమ్మొద్దు అని ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ ఈయన వచ్చినాకనే కాదు కదా, కొత్తగా అదివరకు అయింది కదా. అయినప్పుడు పెట్టాలి కదా, ఈయన రాగానన్నా ఫస్ట్ ఉన్న వాళ్ళైనా పెట్టాలి కదా. ఎవరు పెట్టలేదు. ఇప్పుడు ఉపవాసం ఉండి పాములల్లా తేళ్ళల్లా ఎన్నో బాధపడి ఇవాళ అన్ని ఇండ్లు అయినాక నువ్వు కూలగొట్టేది అన్ని చక్కగా చేసుకున్నాక మేము నువ్వు కట్టుకోవాలనుకుంటే మూసి అవతల నీకేముందో మూసి వరకు కట్టుకో. ఇవి కట్టిన ఇల్లు మాత్రం ఒక ఇల్లు కూడా మాకు తీసేసేది లేదు. ఇక్కడ ఎవ్వరు పుణ్యానికి వేసుకోలేదు.